ఒక్కసారి ఆలోచించండి. ప్రపంచంలో రోజూ గొడవ పడే ఇద్దరు ఎవరు? పక్కింటి వాళ్ళా? రాజకీయ నాయకులా? కాదు. ఒక పిల్లి, ఒక ఎలుక. 80 ఏళ్లుగా కొట్టుకుంటూనే ఉన్నారు. అయినా ఇప్పటికీ ప్రపంచం మొత్తం వీళ్ళనే చూస్తుంది. అసలు టామ్ అండ్ జెర్రీ ఎలా పుట్టారు? ఎందుకు పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా వీళ్ళకు అభిమానులు? తెలుసుకుందామా మరి? టామ్ అండ్ జెర్రీ పుట్టుక ఎలా జరిగిందంటే 1940లో అమెరికాలోని ఎంజీఎం స్టూడియోలో ఇద్దరు యానిమేటర్స్ విలియం హన్నా మరియు జోసెఫ్ బార్బెరా ఈ పాత్రలను క్రియేట్ చేశారు. ఇది చేయడానికి కూడా ఒక కారణం ఉందండి. ఈ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. అయినా ఎప్పుడూ ఏదో ఒక విషయంలో భేదాభిప్రాయాలు వస్తూనే ఉండేవంట వీరిద్దరికి. సో అలా వచ్చినప్పుడు కలిగిన ఆలోచనే టామ్ అండ్ జెర్రీ. వీరి మొదటి ఎపిసోడ్ పేరు పస్ గెట్స్ ది బూట్. మొదట టామ్ పేరు జాస్పర్. తరువాత ప్రేక్షకుల ఓటింగ్ ద్వారా టామ్‌గా మార్చారు. అప్పటి నుంచి ప్రపంచ కార్టూన్ చరిత్రే మారిపోయింది. ఎందుకు ఇంత హిట్ అంటే వీళ్ళ కథలో పెద్ద డైలాగులుండవు. అయినా నవ్వులు మాత్రం ఆగవు. ఎందుకంటే భాష అవసరం లేదు. వాళ్ళ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్సే కథ మొత్తం చెబుతాయి. చిన్న పిల్లల నుంచి తాతయ్యల వరకు అందరికీ అర్థమవుతుంది. ప్రతి ఎపిసోడ్‌లో కొత్త ప్లాన్, కొత్త ఫెయిల్యూర్. మన జీవితంలో కూడా అంతే కదండీ! ఇద్దరు స్కూల్ ఫ్రెండ్స్ రోజూ గొడవ పడతారు. ఆఫీస్‌లో ఇద్దరు కోవర్కర్స్ ఒకరిపై ఒకరు కంప్లెయింట్స్ చేస్తూనే ఉంటారు. అన్నా చెల్లెళ్ళు రిమోట్ కోసం యుద్ధం చేస్తారు. ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్ అయితే చిన్న విషయానికే వాదించుకుంటూ ఉంటారు. చూసేవాళ్ళు వెంటనే అంటారు, అయ్యో! వీళ్ళిద్దరూ టామ్ అండ్ జెర్రీలే అని. అంతగా ఈ పేరు మన జీవితంలో భాగమైపోయింది. అసలు ట్విస్ట్ ఏంటంటే టామ్ జెర్రీని పట్టుకోవాలని చూస్తాడు. జెర్రీ టామ్‌ను ఆట పట్టిస్తాడు. కానీ బయట వాళ్ళు జెర్రీకి హాని చేయబోతే ముందుగా కాపాడేది టామే. టామ్‌కు ప్రమాదం వస్తే జెర్రీ కూడా అతన్ని రక్షిస్తాడు. అంటే వాళ్ళ గొడవ బయట వాళ్ళ కోసం కాదు. వాళ్ళ మధ్య ఉన్న విచిత్రమైన బంధం కోసం. 80 ఏళ్లకు పైగా ప్రపంచాన్ని అలరిస్తున్న ఈ కార్టూన్ 160కి పైగా క్లాసిక్ ఎపిసోడ్స్, అనేక అవార్డ్స్, అందులో పలుమార్లు అకాడమిక్ అవార్డులు కూడా. ప్రపంచంలోని వందల దేశాల్లో ప్రసారం. టీవీ, సినిమా, గేమ్స్, బొమ్మలు ఎక్కడ చూసినా టామ్ అండ్ జెర్రీనే. ఒకరోజు టామ్, జెర్రీ ఇద్దరూ కూర్చొని ఇక నుంచి గొడవలు వద్దు, ఫ్రెండ్స్ అయిపోదామని నిర్ణయించుకున్నారంట. మరుసటి రోజు ఇద్దరికీ పని లేకుండా పోయింది. ప్రేక్షకులు కూడా అయ్యో! వీళ్ళ గొడవలే కదా మాకు ఎంటర్‌టైన్‌మెంట్ అని అనుకున్నారంట. అప్పుడు వాళ్ళు ఒకరినొకరు చూసుకొని సరే మళ్ళీ మొదలు పెడదామా అన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొట్టుకుంటూనే ఉన్నారు. మనల్ని నవ్విస్తూనే ఉన్నారు. అందుకే ఎవరైనా రోజు గొడవ పడుతూ చివరికి కలిసి తిరుగుతుంటే మనం ఒక మాటే అంటాం, వీళ్ళిద్దరూ అసలు టామ్ అండ్ జెర్రీ. మీకు టామ్ అండ్ జెర్రీ అంటే ఇష్టమా? అయితే తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.